బయలుదేరుతున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణ ఎస్పాట్ నుంచి ప్రతిగాధా నామాలెన్నో రూపాలెన్నో నామాలెన్నో రూపాలెన్నో తెలుసుకునేదారుందా మధురము కాదా తిరుమల నాదా నిన్ను తెలిపే ప్రతిగాధ. ఓన్లీ 2 minutes. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు.
అద్భుతమైన పిరమిడ్ మనము నిర్మించుకున్నాము. మనకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుందాము. మన ప్రీతం గురు పత్రిజీ సార్ ఆశయ సాధనలో భాగంగా చక్కగా అద్భుతమైన పిరమిడ్ కట్టుకున్నాము. మన ఆహ్వానాన్ని మన్నించి సంత్ సదానంద యోగి గారు, ఆయనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా, చాలా బిజీగా ఉన్నా, అటు మధురలోని, తర్వాత ఇటు కర్ణాటకలోని, తమిళనాడులోని ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 109 సంవత్సరాల సంత్ సదానంద యోగి గారు ఉన్నా కానీ ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి మన మీద ప్రేమతో ఇక్కడికి ముందుగానే వచ్చి మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి అశ్వమేధ యాగాలు వాజ్పేయి యాగాల కన్నా గొప్పదైన మూగ జీవాల రక్షణ యాగాన్ని ప్రారంభించి చాలా శక్తివంతంగా నిర్వహిస్తున్న రాజాపతిరాజు గారు వచ్చారు, ప్రకృతి వేల అధినేత గారు. ఆయన కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. 109 సంవత్సరాల స్వామీజీ సంత సదానందగిరి స్వామీజీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా. ఎన్నో అద్భుతమైన శాకాహార ర్యాలీలు చేసిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ దాట్ల రాయ జగపతి రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా కరతాళ ధ్వనులతో. అలాగే మరి ఈ పిరమిడ్ నిర్మాణానికి విచ్చేసి ఒక్క మిల్లీమీటర్ తేడా లేకుండా అద్భుతమైన కన్స్ట్రక్షన్లో భాగంగా చక్కగా నిర్మించిన మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ విజయనగరం నుంచి వచ్చిన శ్రీనివాసరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పత్రిజీ ప్రబోధాలు టీం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కాశీనా ఆనంద్ ప్రసాద్ గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ఆనంద్ ప్రసాద్ సార్ని గట్టిగా. చాలా దూరం నుంచి వచ్చారు, మన మీద ప్రేమతో ఖమ్మం నుంచి వచ్చారండి సారు. 3 days అవుతుంది ఇక్కడికి వచ్చి, బురదపాడికి వచ్చి. అలాగే మరి బుడగట్లపాలెం నుంచి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ శివ గారు వచ్చారు, అద్భుతమైన మాస్టర్. ఆయన కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. వైజాగ్లో శ్రీ బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన వ్యవస్థాపకురాలైనటువంటి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వాణి మేడం గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లతో ఆహ్వానిద్దాం గట్టిగా గట్టిగా. అలాగే ఈ బురదపాడు గ్రామంలో ఇంతటి అద్భుతమైన పిరమిడ్ రావడానికి కారణమైనటువంటి శ్రీ సరస్వతి మేడంని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. ఇప్పుడు మనందరం జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. ఈ పిరమిడ్ కి శ్రీ సీతారామ పిరమిడ్ కి స్థలదాత అయినటువంటి శ్రీ మోహిని మేడం కూడా స్టేజ్ ను అలంకరించవలసిందిగా కోరుచున్నాం గట్టిగా కరతాళ ధ్వనులతో. ఇప్పుడు మన అందరం జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. సారథి గారి కూడా స్టేజ్ ను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మోహిని గారి హస్బెండ్ అయిన సారథి గారు. అలాగే మరి టెక్కల్ నుంచి వచ్చిన వెంకటరమణ సార్, సార్ దయచేసి రండి స్టేజ్ మీదకి. సార్ని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాము. అలాగే మరి కొమరవానిపేట నుంచి వచ్చిన రమణ సార్. ఇప్పుడు శ్రీ దాట్ల రాయ జగపతి రాజు గారు మాట్లాడతారండి. ఈ పిరమిడ్ నిర్మాణానికి మొదటి నుంచి కర్త కర్మ క్రియ అయిన సరస్వతి మేడం గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఈ సభ మీద ఉన్న సంత మహాత్ములకి, మహామహా మాస్టర్లందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు అమర్పించుకుంటున్నాను. అలాగే
నా ఎదురుగున్న అందరూ ఆత్మబంధువులందరికీ పాదాలకి శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బురదపాడు గ్రామము, ఒకప్పుడట ఇది జగన్నాథపురం అట. కానీ ఈ గ్రామంలోన అందరూ ఆధ్యాత్మికులు కావాలని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని, నేను నేర్చుకున్న ధ్యానాన్ని అందరినీ పంచాలని, అలాగే గుడుల దగ్గర మేము ధ్యానం చేసుకునేవారము. ఇంకా గుడుల దగ్గర అయితే భక్తులుగానే మారుతారు, జ్ఞానులుగా మారాలంటే ఒక ఆశ్రయం కావాలి అని కోరుకున్నాను. ఈరోజు ఆశ్రమం ఈ దంపతులు ఇచ్చారు, సారథి మోహిని గారు. అలాగే స్థలం అయితే దొరికింది, కానీ దానికి కావలసిన ధనప్రాప్తి కావాలి, లక్ష్మీదేవి కావాలి. నాకు తెలీదు అని అనేసరికి 30 లక్షల రూపాయలు ఇప్పటికి మనకి ధనప్రాప్తి అయింది. ఆ 30 లక్షలతో శ్రీ సీతారాం ధ్యాన మందిరం నిర్మించబడ్డది. 1,00,000 హిమాలయాలు ఎక్కువ నివాసిస్తుంటాను. అక్కడ రుద్రాక్షలతో ఎక్కువ పిరమిడ్లు నిర్మించున్నారు. అలాగే ఇక్కడ కూడా కట్టాలని అనుకునేసరికి హిమాలయాల్లో రుద్రాక్షలతో కట్టారు, ఇక్కడికి రావాలనుకుంటే 1,00,000 రుద్రాక్షలు ఒక వ్యక్తి ఇచ్చారు. మరి కంచేపోతే వస్తారు, మీ ఎదురుగా పరిచయం చేస్తాను. అలాగే ఈ కార్యక్రమం ఎలాగవుతుందో నాకైతే తెలీదు, అంత పరమాత్ముడు నడిపిస్తున్నాడు. ఈ కట్టికి ఒక ఉపాధి కలిగించారు ఈ జన్మానికని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సమయం ఉంది, చాలా సంత మహాత్ములు మీకు అమృత వాక్యాలు, బ్రహ్మజ్ఞానాన్ని వినిపిస్తారు, బ్రహ్మ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు దీప కార్యక్రమము ప్రారంభిస్తున్నాము. అంతమంది మంచి మనసుతో ఈ దీపం అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, జ్యోతి స్వరూపం అన్నారు. అంటే ఈ దీపం ఏంటంటే మన ఆత్మజ్యోతిగా వెలిగించాలని. ఈ బురదపాడే కాకుండా ఈ శ్రీకాకుళం జిల్లా అంతా ఆత్మజ్ఞానులు అవుతున్నారు. ఇది తపోభూమి, భారత భూమి, మనం హిందువులము కాబట్టి అందరము జ్ఞానులుగా మారుతున్నాము. ఇది పుణ్యభూమిగా అనుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్వామీజీ గారు చాలా ధన్యవాదాలుగా మీకు కోరుకుంటున్నాను. స్వామీజీ గారు దీప ప్రజ్వలన చేస్తారండి. గట్టిగా కరతాళ ధ్వనులు. జగపతి రాజు గారు, ఆనంద్ ప్రసాద్ గారు, వాణి మేడం, శ్రీనివాస్ గాంధీ గారు, శివ గారు, వెంకటరమణ సారు, అందరూ రోజా రావాలి. సత్యధర్మ పిరమిడ్ నుంచి సార్ కూడా రండి, అందరూ ఒకసారి రండి. నువ్వును తను వెలిగించండి. మోహిని, సరస్వతి వెలిగించాలి. రండి సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరైతే ముఖ్యంగా వచ్చి అందరూ రండి చక్కగాను. తర్వాత అందరూ జ్యోతి ప్రజ్వలన అయిపోయి దిగిపోతాం. కథా కార్యక్రమం అంతా సాగుతుంది. మనకి ఎమ్మెల్యేగా వచ్చేలోపు ఈ క్లాస్ అంతా మనం చేసుకుంటే అప్పుడు మనం వెళ్ళి పిరమిడ్ని మనం చక్కగా పెద్దిరెడ్డి గారు రావాలండి. నన్ను ఇలా కూడా చేశారు ఈసారి. సార్ మీరు రండి సార్. చంద్రయ్య గారు రావాలి. మీరు జ్యోతి ప్రజలు అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకోమ్మా. జ్యోతి ప్రజలు గట్టిగా క్లాస్ కొట్టండి. మీ కరతాళ ధ్వనులు వినిపించాలి గట్టిగా. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ధ్యానమయం, జ్ఞానమయం అవడానికి అసలు జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు. మరి అందరం కలిసి ఒక చెయ్యి వేయండి అంతే. గట్టిగా కరతాళ తర్వాత ధ్వనులు. అందరూ కలిపి ఒక జ్యోతితో ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందామండి. అందరూ రావాలి ఒకసారి. హరే కృష్ణ, హరే కృష్ణ. ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆధ్యాత్మిక మార్గంగా నడడానికి, ఈరోజు ధ్యాన మార్గానికి మీ అందరికీ తీసుకొచ్చే ఆ భాగ్యాన్ని మా గురువు ఎవరంటే రోజా గారు. రోజా గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇంతమందిని మార్చగలిగాను అని అంటే మా గురువు గారు చెప్పారు. వయసులో చిన్నదే అయినా ఇదే నాకు గురువు గారు.
ఇప్పుడు ఒక 2 నిమిషాలు రోజా మేడం మాట్లాడతారు. 2 నిమిషాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు రోజా. నేను 1997లో ఈ ధ్యానంలోకి డాక్టర్ జీకే గారి ద్వారా, సాయి మేడం ద్వారా ఫస్ట్ రావడం జరిగిందండి. తర్వాత నా ఎదుగుదలంతా డాక్టర్ జీకే గారి ద్వారా నేను ఒక్కో స్టెప్ ఎదుగుతూ ఇప్పుడు ఈరోజు హిమాలయాల్లో పిరమిడ్ నిర్మాణం కోసం సరస్వతి మేడం నేను చేయడం జరిగింది. మేమిద్దరం డ్వాక్రా గ్రూప్లో వర్క్ చేసినప్పుడు నేను ప్రతి గ్రూప్లో కూడా ధ్యానం నేర్పించడం అనేది జరిగింది. అలాగే ఎన్నో స్టేట్లు, రాజస్థాన్, జార్ఖండ్, యూపీ ఇలా వేరే స్టేట్లు చేసినప్పుడు సరస్వతి మేడం నేను ఆ డ్యూటీలో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ మేడం గారు చిన్నప్పటి నుంచి యోగి అండి. నేను తనతో కలిసినప్పుడు నాకు తెలిసిందనమాట. సరస్వతి మేడం ఎక్కువ పూజల కోసం, తర్వాత శివుడితో పరిచయం, శివాలయానికి వెళ్ళి ఎలా పూజలు చేశారో అవన్నీ నాతో కలిపి డ్యూటీ చేస్తున్నప్పుడు వివరిస్తూ ఉండేవారు. చిన్నప్పుడు తను ఎన్నో కష్టాలు పడినప్పుడు తను ఈశ్వరుడు వచ్చి ఎమ్మెల్యే గారు అనేటి శ్రీ అశోక్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులతో. ఎమ్మెల్యే వచ్చారు. మనం పిరమిడ్ హౌస్ అక్కడ రిబ్బన్ కటింగ్ చేసుకుందాము ఎమ్మెల్యే గారితో. అందరం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాము. అక్కడికి వెళ్ళి పిరమిడ్ రిబ్బన్ కటింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎమ్మెల్యే గారు వచ్చారు. స్వామీజీ లాగైపోయాను. ఇక్కడ వద్దు. మా ఎమ్మెల్యే గారు మీరు మధ్య పొడవు కనిపిస్తుంది. నాకు ఎలా కూడా నీ పక్క నాకుందిరా. నీ 10 పంట పేరు కాకపోయిలాగా నువ్వు రంగు అయిపోతుంది అలాగే ఉంటావు. నీదే బాగుండదు అది రంగు అయిపోతుంది అలాగే ఉంటాయి. సెల్ఫీ అక్కడ కొంటారు సార్. అంత తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ. అమ్మా బుడ్డు అందరూ కలిసి చంద్రోదయం తెచ్చావు. గంధము రాయు జగదీష్ రాజు నేను ఉన్నానండి. సీతారామ పిరమిడ్కు హిమాలయాల్లో తిరిగి ఇంకా శక్తి వస్తుంది. पत्रीजी महाराज की, ज्ञान जगत को, सीताराम पिरामिड को, सरस्वतम्मा को, पश्चिम आंध्र की। హలో
సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా, ఎవరు మాట్లాడద్దు, సైలెంట్ కూర్చోండి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః పండితం బుధాః. ఎవరైతే కోరికలు లేకుండా కర్మల్ని ప్రారంభిస్తారో, ఎవరి యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమవుతాయో వారిని పండితులు అని అంటారు. మరి మన యొక్క సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకోవాలి. ఎలాంటి కట్టెలనైనా భస్మం చేస్తుంది. అలాగే జ్ఞానం అనే అగ్ని ఎలాంటి కర్మలనైనా దగ్ధం చేస్తుంది. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాది. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం చక్కటి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, సంపదలను, జ్ఞానాన్ని అందిస్తుంది. శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస. Thirty seconds. Seconds. 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకున్నాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెద్దాం. గట్టిగా క్లాస్ కొడదాం. అమెరికాలో ఆయన యోగా క్లాసెస్ నేర్పిస్తారు. వరల్డ్ యోగా డే కూడా ఆయనే డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. సో నాకు స్వామి గారితో ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ఆ రోజు స్పెండ్ చేసే అవకాశం నాకు వైజాగ్లో కలిగింది. ఆయన ఆ రోజు చాలా చలాకీగా, ఎందుకంటే 108 సంవత్సరాలు చిన్న విషయం ఏమీ కాదు. అయినా ఈరోజు నాకు తెలిసి మా అందరికన్నా చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండగలిగారు అంటే అది ఖచ్చితంగా ధ్యానం యోగా వల్లే అది సాధ్యమైంది. మరి అటువంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ కావాలి. ఒక మారుమూల గ్రామం బురదపాడులో మనం ఈరోజు ఇన్ని లక్ష రుద్రాక్షలతో ఒక కార్యక్రమం మనం చేపట్టడం అనేది చిన్న విషయం ఏమీ కాదు మనలాంటి నియోజకవర్గాలు. కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యము అని చెప్పడానికి ఇది ఒక మంచి నిర్వచనం.
ఖచ్చితంగా చెయ్యాలి అని సంకల్పించారు. సంకల్పించిన తర్వాత ఖచ్చితంగా ఇది జరిగిన అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా ధ్యానం తాలూకు విలువ, యోగా తాలూకు విలువ. ఎందుకంటే యోగా అనేది మన దేశంలో పుట్టినటువంటి ఒక మహాప్రక్రియ. కానీ దురదృష్టం ఈరోజు పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఈరోజు యోగాన్ని అనుసరిస్తున్నాయి. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఒక బానిసత్వానికి మనం అలవాటు పడిపోతున్నాం. విశ్వగురువు లాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనము ఈరోజు పక్కన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి పెద్దలు, వాళ్ళ పెద్దల ఆశీస్సులు మనకు ఉంటే ఖచ్చితంగా మనం అద్భుతాలు సృష్టించడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఎంతో బిజీ జీవితాలు మాకు. తెల్లవారి 7 గంటల నుంచి మొదలు పెడితే మీ దగ్గరికి రావడానికి నాకు 11 గంటలు పట్టేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, వాళ్ళందరూ ఇళ్ళ దగ్గరికి వచ్చారు, అన్నీ చూసుకొని రావడం. కానీ ఇక్కడ కూర్చున్న ఈ 10 నిమిషాలు ఈ రోజంతా నాకు శక్తినిస్తారు. ఎన్నున్నా సరే ఇటువంటివి మనం చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంచెం మంచి చేయడానికి, ఇంకా మంచి పనులు చేయడానికి ఒక మంచి శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వీటిని జీవితంలో మన అందరం కూడా, ఎందుకంటే యాంత్రికమైనటువంటి జీవితానికి మనందరం కూడా అలవాటు పడిపోయాం. ఆఖరికి భోజనం చేయడము, పడుకోవడం కూడా మన యాంత్రిక జీవితంలో భాగమైంది తప్ప పడుకోవడం కోసం ఎవరు పడుకోవట్లేదు, తినడం కోసం ఎవరు తినట్లేదు. ఇటువంటి పరిస్థితులు మారాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు మనకు చాలా శక్తినిస్తాయి. ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఈ సంకల్పం ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరిగేలాగా మీరు ప్రచారం చేయండి. ఖచ్చితంగా నా వైపు నుంచి ఉన్నటువంటి ఏ చిన్న సహకారమైనా ఖచ్చితంగా నేను చేస్తానని నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. స్వామీజీ గారు, రాజు గారు అందరూ ఇక్కడికి విచ్చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న గ్రామంలో ఈరోజు ఒక ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దీని తాలూకా విలువేంటి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తున్నాం. సంబరాలు చేసి మనం 9 రోజులు సంతోషం పొందుతున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ నిజంగా సంతోషంగా ఉన్నామా అని అంటే అది ఒక ధ్యానం వల్లే కలుగుతుంది తప్ప అది డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కలగదు. ఇప్పుడే 10 నిమిషాలు మాతో పెద్దలు ధ్యానం చేయించారు. ఇప్పుడే అక్కడ కూడా చెప్పాను చాలామందికి. ఎంతో బిజీగా ఉండే జీవితాలు మావి. ఈరోజు కూడా ఇప్పుడు కూడా నేను కడప వెళ్తున్నాను. నేను కడప వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది. కానీ ఒక మంచి సంకల్పం చేసినప్పుడు ప్రతి ఒక్కరి తాలూకు సహకారం ఉంటేనే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. సంకల్పం సిద్ధించాలి అంటే పెద్దల ఆశీర్వాదంతో పాటు మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఇది సాధించాలి అని తీర్మానం చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. కనుక ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు ఏదో సహజమైనటువంటి కార్యక్రమాల్లాగో లేకపోతే ఏదో గ్రామంలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలాగో కాకుండా మన జీవితం ఏంటి, మన జీవిత పరమార్థం ఏంటి, పరమార్థం తెలుసుకునే క్రమంలో దానిలోని ధ్యానం తాలూకా శక్తి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఇది, ఎందుకంటే మన దేశ పరిస్థితులు వింత వింతగా మారిపోతున్నాయి. వింత వింతగా ఎందుకు అన్నాను అంటే సనాతన ధర్మము అంటే అర్థం ఏంటో ఎవరికి కూడా తెలియట్లేదు. ధర్మానికి మతానికి సంబంధం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. మతం ఏమిటి, ధర్మం ఏమిటి అనే వ్యత్యాసం తెలుసుకునే పరిస్థితుల్లో కూడా ఎవరూ లేరు. ఇప్పుడు ఉదాహరణకి స్వామీజీ గారు వేషధారణ మనందరం చూసాం. వెంటనే స్వామీజీ గారు ఏం బోధిస్తున్నారు, దానివల్ల మన జీవితానికి ఎంత మేలు జరుగుతుందో ఆలోచించకుండా ఆయన హిందువు కాబట్టి ఇంకొక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంటారు. ఇది మతం ఏంటి, ధర్మం ఏంటి, అసలు మన హిందూ ధర్మం ఏం చెప్పింది? హిందూ మతం కాదు, అది హిందూ ధర్మం, ఒక ధార్మికమైనటువంటి జీవన విధానం. ఆ విధానం ఎవరికి కూడా అర్థం కాక దాన్ని ఒక మతంగా చూసి ఈరోజు అనేక రకమైనటువంటి పరిస్థితులు, వింత వింత పోకట్లు మన దేశంలో వస్తున్నాయి. విశ్వగురువు లాంటి భారతదేశం నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో దేశాలు నేర్పినటువంటి భారతదేశం మనది. సో దీని తాలూకు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని, స్వామీజీ గారు వెళ్ళిపోయినా ఇక్కడ నిర్మించినటువంటి ధ్యాన కేంద్రాన్ని మీ అందరూ కూడా
మీ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించుకొని కనీసం రోజులో 10 నిమిషాలు అక్కడికి వచ్చి కూర్చునే అలవాటు కానీ మీరు చేసుకుంటే ఖచ్చితంగా మనం అద్భుతాలు సృష్టించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్. ఎమ్మెల్యే గారిని సన్మానించుకుందాము. సదానంద యోగి చేతుల మీదుగా గట్టిగా చప్పట్లతో ఎమ్మెల్యే గారిని సన్మానించుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాము. మనకి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన ఎమ్మెల్యే గారు అందించారు. వారికి కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్న చిన్న పదాల ద్వారా సామాన్యులకి అర్థమయ్యే విధంగా చక్కగా అందించారు. గారి పాద పద్మాలకు నమస్కారం చేస్తూ ఈరోజు మనం ఇలాంటి ఒక మారుమూల గ్రామానికి వచ్చామంటే వారు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ఉద్యమం వారికి ఒకసారి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు ప్రస్తావించినట్లుగా మనం ఆ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. మతము అంటే మతిని సరిచేసేది. అది దేశకాలమాన పరిస్థితులను బట్టి వేష భాష ఆచార వ్యవహారాలు అనేవి మారుతూ ఉంటాయి. ఉష్ణ దేశాల్లో ఉండేవాళ్ళు పలసని దుస్తులు ధరించినట్లుగా శీతల చలి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మరి ఉన్ని దుస్తులు ఇంకా మందపాటి దుస్తులు ధరించినట్లుగా ప్రాంతాన్ని బట్టి దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి ఈ ఆచార వ్యవహారాలన్నీ మారుతుంటాయి. అది మతం. ఎంతోమంది భారతదేశానికి ఎన్నో దేశాల నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూభాగానికి వచ్చారు అంటే అర్థం ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సనాతనం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ధర్మాన్ని తెలుసుకోవడం కోసం. ఏమిటి ఆ ధర్మం అంటే మనుష్యానాం జంతువునాం మనిషి జన్మ అనేది దుర్లభం అంటారు. అంటే జంతువులన్నిటికంటే మనిషి గొప్పవాడని కాదు, మనిషి ఉన్నతంగా ఆలోచించగలడు అని. కానీ దుర్మార్గంగా ఇతర జంతువుల్ని బలవంతంగా కిరాతకంగా చంపి తినడం ఈరోజు మానవుడు చేస్తున్నటువంటి ఈ ఒక అమానుషమైనటువంటి చర్య. ఈరోజు కొన్ని దేశాల వాళ్ళు మరి తీవ్రవాదులు అని చెప్తున్నాం మనం. తీవ్రవాదం అంటే ఒక మనిషిని చంపడం తీవ్రవాదం అయినప్పుడు ఒక జంతువుని చంపడం కూడా తీవ్రవాదమే. కాబట్టి ఈ జంతువుల పట్ల ఆ తీవ్రవాదాన్ని తగ్గించడం కోసం, పూర్తిగా సమూలంగా నిర్మూలించడం కోసం భారతీయ సనాతన ధర్మాలైనటువంటి అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షిత రక్షితః, ఏ ధర్మాన్ని మనం రక్షిస్తామో ఆ ధర్మాన్ని మనం కాపాడాలి, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనే ఒక గొప్ప ఉద్దేశంతో సత్యమే వజైతే, సత్యము అంటే ఆత్మ, ఆ ఆత్మ అనేది నీ లోపల ఉన్న ఆత్మ, ప్రతి జంతువులో ఉన్న ఆత్మ ఒకటే. అదే శంకరాచార్య వారు కూడా చెప్పింది. సో ఆ అద్వైత సిద్ధాంతాన్ని ఈ భూమండలం అంతా ప్రచారం చేయడం కోసం ముఖ్యంగా ప్రధానంగా ఈ రెండు విషయాలు, ఒకటి ధర్మము, ఒకటి సత్యం. అందరిలో ఉండే ఆత్మ సత్యాన్ని తెలుసుకోవాలంటే నీ లోపల ఉన్న నీ ఆత్మను తెలుసుకో, మరి అందరిలో ఉన్న ఆత్మ అదే అర్థమవుతుంది. మరి ఈ భూమండలం అంతా మనం మన ఆలోచనలతోని మన చేష్టలతోని మొత్తం సర్వనాశనం చేశాము. మరి ఇలాంటి ఒక దుస్థితి ఏర్పడడానికి కారణం శక్తిహీనమైపోవడం. దానికి ఈ పిరమిడ్ నిర్మాణం చేసి ఈ భూమండలాన్ని మొత్తం శక్తివంతంగా తయారు చేయాలనే ఒక లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది స్థాపించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దానికి 1 లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ఈ రోజున ఈ భూమండలం అంతా మరి ఈ యొక్క ప్రచారాన్ని చేస్తూ ఈ అద్భుతమైనటువంటి మారుమూల గ్రామాల్లో కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీల్లో, యూట్యూబ్లో, ఎక్కడ చూసినా సరే మతాలు, ఒక జీసస్ గురించి, అదేదో క్రిస్టియన్ మతం లేదా ముస్లిం గురించి, ఇంకొకళ్ళ గురించి దుర్భాషలాడుతూ మనము అందరం కూడా
అన్ని మతాలు ఈ యొక్క అన్ని మతాలు సమానమే. ఎందుకంటే వాళ్ళ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆలోచన వ్యవహారం, వాళ్ళు ఇక్కడికి వచ్చినవి నేర్చుకున్న వాళ్ళే. ఒక జీసస్ అనేవాడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి ధ్యానం చేసి ఆయన జ్ఞానవంతుడై వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళి ప్రచారం చేశాడు. ఒక మహమ్మద్ ప్రవక్త కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆయనకి ఆ కనపడని ఒక భగవంతుడు ఆయనకి కొన్ని విషయాలు ఆయనకు అర్థమైనవి, అది ప్రచారం చేశాడు. కానీ వాళ్ళు ఫోటోలు పెట్టుకొని ఈరోజు మతాలని ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఇది రాజకీయాలు చేసేటువంటి ఎత్తుగడలు. ప్రజల్ని మభ్యపెట్టి ఈ మతాలను క్రియేట్ చేసి ఒక అజ్ఞానంలో ఉంచడం కోసం చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి ఇది అర్థం చేసుకొని జ్ఞానవంతంగా మనము మరి ధ్యానం చేసి మనం శక్తివంతులై స్వతంత్రులైనప్పుడే మనకు అర్థమవుతుంది. ఇంకొక జీవిని చంపినప్పుడే ఇంకొక జీవిని హింస చేస్తే మనకి హింస జరుగుతుంది. వేరే వాళ్ళకి అధర్మం పాల్పడితే వేరే వాళ్ళ పట్ల మనకు అధర్మం జరుగుతుంది. కాబట్టి ఏ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం, ఏ భగవంతుడు ఏ భగవద్గీతలోనూ ఏ బైబిల్లో ఖురాన్లో దేవుడు వచ్చి కాపాడతాడని చెప్పలేదు. ఏం కాపాడుతుందని చెప్పారు? ధర్మం కాపాడుతుంది. కాబట్టి నువ్వు ధర్మం కాపాడు, నిన్ను ధర్మం కాపాడుతుంది. కాబట్టి ఈ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ప్రచారం చేస్తుంది. బురదపాడు అంటే చాలామంది బురదలోనే ఉంటుంది కమలం, ఆ కమలంలోనే ఉంటుంది లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అంటే జ్ఞానము కానీ సంపద కానీ ఆ బురదలో ఉన్న ఆ బురదను అంటుకోకుండా ఉంటాయి. మరి ఈ బురదపాడులో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కమలం, అదే పిరమిడ్. ఆ పిరమిడ్లోకి జ్ఞానం వచ్చింది, సంపద వచ్చింది. ఒక ఆవిడ మరి ఆ మోహిని మేడం అద్భుతంగా, ఆమె లక్ష్మీదేవి, సంపద ఆమెకు ఉన్నది ఇచ్చేసింది. అంటే ఎవరిస్తారు? కోటేశ్వర్లే ఇవ్వగలరు. కోటేశ్వరుడు అనుకున్న వాళ్ళే ఇవ్వగలరు. నా దగ్గర అనంతంగా ఉంది అనుకున్న వాళ్ళే ఇవ్వగలరు. దాచుకునేవాడు ఇవ్వలేడు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లంతా వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి మరి అద్భుతంగా ప్రపంచానికి ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే ఇంకొక ఆవిడ సరస్వతి, ఒకరు లక్ష్మీదేవి అయితే ఇంకొకరు సరస్వతి. వాళ్ళిద్దరూ మరి అద్భుతంగా ఈ మొత్తం చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాలు ప్రచారం చేశారంటే మరి ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇది అందరికీ ఆదర్శం. ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో మందిలో ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్కరం, మనందరి బాధ్యత. ఒక్కో దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. మనం అందరం ఇన్ని దీపాలుగా వెలిగినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా వెలుగొందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇంతింతై వటుడింతై అనే విధంగా ఎక్కడో నాసిక్లో పుట్టినటువంటి గోదావరి బొట్లుగా పడితే అది అంతర్వేదిలోకి వచ్చినప్పుడు 7 కిలోమీటర్ల మరి పాయగా అది అంత అద్భుతంగా విశాలంగా వచ్చినట్లుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా అంత అద్భుతంగా అవుతుంది. ఈ భూమండలం మీద 800 కోట్ల మంది ధ్యానులు కావాలి, జ్ఞానులు కావాలి, బుద్ధుళ్ళు కావాలి. ఈ భూమి మీద చివరి జంతువు కాపాడబడే వరకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుందని పితామహ పత్రిజీ ప్రారంభించారు. అదే జరుగుతుంది. కాబట్టి ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్ సొసైటీలోకి రావాలి. అంటే పిరమిడ్ సొసైటీలోకి రావడం అంటే వేరే ఏం లేదు. ధ్యానము, శాకాహారం, ఈ రెండింటిని నేర్చుకుంటే వాళ్ళు పిరమిడ్ మాస్టరే. కాబట్టి వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇది మనందరి బాధ్యత. మనం ధర్మాన్ని కాపాడడం అంటే ఇతరులకి మనం తెలిసిన ధర్మాన్ని బోధించడమే, నేర్పించడమే. అదే మనం ధర్మాన్ని కాపాడడం అంటే. మనమేం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. సత్యం తెలుసుకుంటే, తెలియనప్పుడు మూర్ఖంగా ఉన్నాడు ఒక రత్నాకరుడు. తెలిసిన తర్వాత రామాయణాన్ని అద్భుతంగా రాయగలిగినటువంటి వాల్మీకిగా మారాడు. కాబట్టి జ్ఞానం లేనప్పుడు మరి మూర్ఖంగా ఉంటారు. జ్ఞానం తెలిసిన తర్వాత జ్ఞానవంతంగా వెలుగొందుతారు. సో కాబట్టి మనం ఈ సత్యాన్ని ప్రచారం చేయడమే మనందరి ధర్మం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బుడగట్లపాలెం నుంచి వచ్చిన శ్రీ శివ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నా పేరు శివ అండి. మరి స్టేజ్ని అలంకరించిన అతిరథ మహారథులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే బురదపాడు చుట్టుపక్కల గ్రామాలు అందరికి కూడా కృతజ్ఞతలు. మరి శ్రీకాకుళం జిల్లాకి
ఇది చివర, అటు శ్రీకాకుళం జిల్లాకి బుడగట్లపాలెం చివర అన్నమాట. అద్భుతంగా అక్కడ కూడా అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి. 8 పిరమిడ్లు మా గ్రామంలో నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా అద్భుతంగా ఉంది. 2016లో నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. కారణం ఏంటంటే అస్తవ్యస్తమైన జీవితం, అన్ని వ్యసనాలతో ఉండి ఇంకా చావుకు దగ్గర అయిన టైంలో ఈ ధ్యానం అందడం. ఈ ధ్యానం ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం అన్నీ పొందాం. కుటుంబం అంతా బాగుంది. చక్కగా మా ఏరియాలో అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటే అందరూ మాస్టర్గా ఎదిగారు. అలాగే 5 సంవత్సరాల కిందట సరస్వతి మేడం గారు, మోహిని మేడం గారు ఇక్కడికి పిలవడం జరిగింది. అప్పుడు వీళ్ళకి ధ్యానయోగం వరకు ఇంకా రాలేదు. మంచి భక్తిలో ఉన్నారన్నమాట అద్భుతంగాను. అందరూ ఈ ఊరు అందరూ కూడా సంగీతం బాగా వచ్చు. ఆ టైంలో చుట్టుపక్కల గ్రామాల అన్నిటికీ భగవద్గీత క్లాసులు 3 రోజులు ఇక్కడ ఉండి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనుకున్నాం ఒక పిరమిడ్కి ఏదైనా సంకల్పం పెడదామంటే అప్పుడు మోహిని మేడం అన్నారు ఈ ప్లేస్లో పెడదాం సార్ అంటే అప్పట్లో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం కూడా అదే ప్లేస్లో జరిగింది. ఇప్పుడు అది అద్భుతంగా రావడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. అయితే పిరమిడ్ మనకి 3 విధాలకు ఉపయోగపడుతుంది. పిరమిడ్ అంటే ధ్యానాలయం, పిరమిడ్ అంటే వైద్యాలయం, పిరమిడ్ అంటే గ్రంథాలయం. ఈ 3కి వేరువేరుగా మనం వెళ్ళాలి. ఒక పిరమిడ్లోకి వెళ్తే ఈ 3 కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎలాంటి వేదన కొంచెం వేగంగా పిరమిడ్లో తగ్గిపోతుంది. మరి గ్రంథాలయం అంటే అక్కడికి వెళ్తే ఎంతో జ్ఞానం వస్తుంది. హాస్టల్ మాస్టర్ నుంచి కూడా ధ్యానం చేస్తే మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. కనుక ఈ 3 విధంగా ఆ పిరమిడ్ని మనం వాడుకోవాలి. మరి ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇంకా అద్భుతంగా ధ్యానులుగా తయారవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అవకాశం ఇచ్చారు. శివ గారికి గట్టిగా క్లాప్స్ తెలియజేసుకుందామండి. ఇప్పుడు యుఎస్ నుంచి వచ్చిన నీరజా మేడం ఆవిడ యొక్క అనుభవం చెప్తారు. ఎలా ఈ ధ్యానంలోకి వచ్చారు. ఆవిడ ఉద్యోగం మానేసి మరి సత్యాన్వేషణకై మన భారతదేశంలో అన్ని చోట్ల పర్యటిస్తున్నారు. మేడం యొక్క అనుభవం విందాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను అసలు వస్తాను అనుకోలేదు. సరస్వతి అమ్మ ఎనర్జీ నన్ను పిలిపించింది. ఆవిడ సంకల్పం ఇది. అందుకనే నేను ఇక్కడ మీ ముందర నిలబడి ఉన్నాను. చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఈవినింగ్ అవ్వగానే అందరూ చక్కగా అరుగు మీద కూర్చొని ఏదో ధ్యానం అన్నా చేస్తున్నారు, మౌనంలో ఉంటున్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈ 3 చేస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే మనకు అరుగు కాన్సెప్టే పోయింది. సిటీల్లో టౌన్లో అంతా అందరం లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి వింటుంటాం, ఏదో ఒక నాయిస్లో ఉంటాం. అలాంటిది మీరు ఆల్రెడీ ఏదైతే మీరు అనుకుంటున్నామో అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు టీవీలు చూడట్లే, మీరు సీరియల్స్ చూడట్లే. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరిలో నేను ఎక్కడ టీవీ కానీ ఏవి వినపడలే. మంత్రాలు వినిపిస్తున్నాయి, చక్కగా పాటలు వినిపిస్తున్నాయి, చక్కగా ఈవినింగ్ అవ్వగానే భజనలు వినిపిస్తున్నాయి, కానీ సీరియల్స్ వినిపించట్లా. మీరు ఆల్రెడీ జ్ఞానులు అయిపోయారు. అక్కడే డిస్ట్రాక్షన్ నుంచి మీరు ఓవర్కమ్ అయిపోయారు. మేము డిస్ట్రాక్షన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి 7 years పడుతోంది. ధ్యానాలు చేసి మేము టీవీ చూడకూడదు. కొద్దిగా నాకు తెలుగు కష్టమే, తెలుగే ట్రై చేస్తాను మాట్లాడడానికి. సో యుఎస్ నుంచి వచ్చాను కాబట్టి కొద్దిగా నాకు మీరు ఏమనుకోకుండా ఈ అవకాశం ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఎనీవేస్, సో ఏంటంటే సరస్వతి అమ్మ సింగిల్ ఉమెన్ చక్కగా అసలు నిజంగా మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మిమ్మల్ని అందరినీ ఒక కూటమిలాగా మీరందరూ కలిసి ఈ పిరమిడ్ని నిర్మాణించడం అనేది మాత్రం సూపర్ అంటే సూపర్. నిజంగా నేను కడతాల్ పిరమిడ్ తర్వాత ఈ పిరమిడ్కే రావడం. నేను రాగానే November 11th వచ్చానమ్మా. నా ఫస్ట్ టైం నేను వెళ్ళిన పిరమిడ్ కడతాల్ పిరమిడ్. ఆ తర్వాత ఇక్కడ ఈ పిరమిడ్కే వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసి ఒక ఐకమత్యంగా. మోహిని గారు మీకు కూడా గ్రేట్. మీరు నిజంగా అసలు వచ్చినప్పటి నుంచి ఒక బంధువులు అయిపోయారు. అందరి ముఖంలో నవ్వులు, అందరి ముఖంలో, అందరి గుండెల్లో ప్రేమ, ఎంత ఆప్యాయత, చేతులు పట్టుకొని మాట్లాడడం. ఇదేనమ్మా కావాల్సింది. మనం ధ్యానం అవుతున్నామంటే మన గుండెలు ప్రేమతో నిండిపోవాలి. గుండెల నిండా ప్రేమ, మనసు నిండా నిజాయితీ ఉన్నవాడికి ప్రకృతి ధ్యానం వర్తిస్తుందమ్మా. అది మాత్రం నిజం. ఇది నా ధ్యాన అనుభవంలో ఒక మాస్టర్ నాకు లేపి పొద్దున 2:22 AM ఏదో చెప్తున్నారు. నేను ఒక ప్రశ్న అడిగాను అనమాట. నేను ఇన్ని నేర్చుకుంటున్నాను, ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఈ వైబ్రేషన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ఇవి నేర్చుకోక ముందు కూడా నేను కొన్ని ఓవర్కమ్ అయ్యాను కదా. అవన్నీ ఎట్లా జరిగింది? నేను ధ్యానం చేయకుండా కూడా కొన్ని ఓవర్కమ్ అయ్యాను కదా. అమ్మా
నిజాయితీ ఉన్నవాళ్ళు, మనసు నిండా నిజాయితీ ఉన్నవాడు, గుండెల నిండా ప్రేమ ఉన్నవాడికి ప్రకృతి ఆ ధ్యాన శక్తిని ఇస్తుంటుందమ్మా. మనకు అది కావాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం కూడా ఒక నిమిషం ధ్యానంలో కూర్చుంటే ప్రకృతి వైబ్రేషన్, ఆ ప్రకంపనలు కూర్చున్నప్పుడు మనం ఏం ఇంటెన్షన్ పెట్టుకోవాలి? సంకల్పం, తల్లి తల్లి నేను నీ వైబ్రేషన్లోకి నేను రావాలమ్మా. ప్రకృతి వైబ్రేషన్లో నువ్వు వెళ్ళిపోయావంటే నీకు రోగాలు ఉంటాయా? బాధలు ఉంటాయా? అమ్మ 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 వైబ్రేషన్లో మనం ఉంటే మనకి ఏదన్నా సరే అనుకోగానే అనుకోనివి కూడా ఇచ్చేస్తుంటుందమ్మా. మన పరిపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉంచుతుందమ్మా. మన సంకల్పం ఎప్పుడన్నా సరే ఇది కావాలి అది కావాలి కాదు, ప్రకృతి తల్లి నేను నీ వైబ్రేషన్లోకి వచ్చేయాలి, నన్ను ఆ స్థితికి తీసుకువెళ్ళు తల్లి అని దండం పెట్టుకొని మీరు కూర్చోండి ధ్యానంలో. ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోండి. ఆ తర్వాత చూడండి ఏమవుతుందో. సూపర్ రిజల్ట్స్ వస్తాయమ్మా. నా జీవితంలో అదే జరిగింది. నేను కోరుకోనివన్నీ జరిగాయమ్మా నాకు నిజంగా. నేను ధ్యానంలోకి ఒకటమ్మా, నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఆలోచన ఉంది. ఏంటంటే మనమందరం ఋషులు మునుల నుంచే వచ్చాం కదా. ధ్యానం అనే పేరు నాకు చిన్నప్పటి నుంచి వినిపిస్తూనే ఉంది, కానీ నేను దాన్ని పట్టుకోలేదు. ఎందుకంటే అది పెద్ద విషయం అని నేను అనుకోలేదు చిన్నప్పటి నుంచి. నేను అనుకున్న రోజు అది నాకు వస్తుంది, అది బ్లడ్లో ఉంది అనుకున్నా. ఋషులు మునుల నుంచి మనం వచ్చాము అంటే వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళంటే మనలో కూడా బ్లడ్లో ధ్యానం ఉంది కదా, మన డిఎన్ఏలో ధ్యానం ఉంది కదా, అంతే కదా. కంటి చూపు ఎలాంటిది, శ్వాస ఎలాంటిది, వినికిడి ఎలాంటిది, ఇవన్నిట్లానే మన లోపల ధ్యాన శక్తి ఆల్రెడీ ఉంది. మనం చెయ్యలేదు అంతే, దాన్ని ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు అంతే. సో నాకు చిన్నప్పటి నుంచి ధ్యానం నేను పట్టుకుంటే డెఫినెట్గా దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ, నేను చెయ్యగలను అని ఉన్నింది. కానీ 2015 నుంచి ధ్యానంలోకి వచ్చాను. 2015-2016 నుంచి. కానీ ఆడుకునేదాన్ని, నా కోరికలకి ఉపయోగించుకునేదాన్ని, ధ్యానాన్ని రోజు చేసేదాన్ని కాదు. 40 రోజులు చేస్తాను. ఈ 40 రోజులు చేయంగానే నాలో ఈ క్వాలిటీ ఏదైతే, ఈ క్వాలిటీని ఏమంటారమ్మా తెలుగులో, ఏదైనా నాకు నచ్చని అలవాటు ఉందనుకోండి నాలో, అది కరిగిపోవాలనుకోండి, విపరీతమైన అటాచ్మెంట్ కానీ, విపరీతమైన కోపం కానీ, ఏదన్నా సరే ఒక విషయం పట్ల కానీ నాకు ఓవర్ అటాచ్మెంట్ ఉంటే దాని గురించి నేను 40 రోజులు ధ్యానం చేస్తాను. ఇది నా నుంచి వెళ్ళిపోవాలని కోరుకునేదాన్ని. అది వెళ్ళిపోయేది. ఆ తర్వాత నేను ధ్యానం వదిలేసేదాన్ని. మళ్ళీ ఏదో ఒక లోపల ఒక పీకులాట అయ్యేదనమాట. అప్పుడు మళ్ళీ పట్టుకునేదాన్ని. 50 రోజులు చేస్తాను, ఈరోజు ఇది వెళ్ళిపోవాలి నా నుంచి అంటే నేను ఆ విద్యని వాడుకున్నా, నా కోరికల కోసం, నా లోపల మార్పు కోసం వాడుకున్నా. తర్వాత ఏమైందంటే 2023లో మా అట్లాంటాకి ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చారు. ఆ మాస్టర్ వస్తున్నారని నన్ను ఒక జపం చేసే చోట, ఒక ఫుల్ మూన్ జపం చోట నన్ను చూసి పిలిచారనమాట. ఆ మాస్టర్ పేరు ప్రబోధ్ మాస్టర్, గూడాకేశ మాస్టర్. అందరూ పిలిచారు. నన్ను చూడంగానే ఎందుకు ఆ పిరమిడ్ మాస్టర్లు అందరికి నన్ను పిలవాలనిపించింది, మీరు రావాల్సిందే, ఆ మాస్టర్ని కలవాల్సిందే అంటే పక్క రోజు నిజంగానే వెళ్ళానమ్మా. ఆయన నా దగ్గర తీసుకున్న ఒక చిన్న ప్రామిస్, మీరు రోజు చేస్తారా అని అడిగారు. అప్పుడప్పుడు చేస్తాను అన్నాను. అంటే నాకు ఒక ప్రామిస్ చేస్తారా అని అడిగారు. రోజుకి 1 నిమిషం చెయ్యండి అన్నాడు అంతే ఆయన. 1 నిమిషం అయిపోయింది. 1 మినిట్లో ఇది కూడా క్లోజ్. సో అలా ఆ 1 మినిట్ ప్రామిస్ కాస్త నేను గూడాకేశ కూడా చేసేసాను. నైట్ లాంగ్ మెడిటేషన్ చేసేసాను. ఏమి లేదు, ఒక గొప్ప మాస్టర్ చెప్పారు, దాంట్లో ఏదో ఉంది, చేసేద్దాం, ఏ సంకల్పం లేదు, జస్ట్ మాస్టర్ చెప్పారని చేశానమ్మా నేను. అండ్ ఐ హ్యావ్ సీన్ గొప్ప రిజల్ట్స్ చూశాను. దాని తర్వాత కాశీకి వెళ్ళాను. ఇలా ఒక సత్యాన్వేషణకై ఎంత మంచి విజన్స్ వచ్చాయంటే, ఎంత మార్పు వచ్చిందంటే నాతో. ఫస్ట్ మా అమ్మ నాన్న పట్ల నా ప్రేమ డబుల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. ఫస్ట్ జరిగేది ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెషన్లో మనకి మన అమ్మ నాన్న పట్ల, మన కుటుంబీకుల పట్ల మనకి ఏమన్నా పొరపచ్చులు ఉంటే అవన్నీ తీరిపోతాయమ్మా. ఫస్ట్ జరిగిపోవాలి. ఆ తర్వాత మన ప్రోగ్రెషనే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మీ అందరికి కూడా అలాంటి అనుభవాలు కలగాలని, మీరందరూ కూడా ఈ పిరమిడ్లో కూర్చొని సూపర్గా ఒక ధ్యాన స్థితికి వెళ్ళి స్పిరిచువల్లో ఒక స్థితికి వెళ్ళని కోరుకుంటున్నాను. ద్వారాహట్ట. సో ద్వారాహట్లో నేను సరస్వతమ్మని, రోజమ్మని ధ్యాన మహాయాగంలో చూశాను, కానీ ద్వారాహట్లో కలిశాను. ద్వారాహట్లో ఏంటంటే కార్యకారణ, అవునా అలా చెప్పాలా? ఓకే, అవును కరెక్ట్. నేను హిమాలయాలకు వెళ్ళానమ్మా, మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళాను. అక్కడ రోజమ్మ, సరస్వతమ్మ ఇలాంటి పిరమిడ్ కట్టిస్తున్నారు. దానికి రిజిస్ట్రేషన్ కట్టించేశారు కూడా, ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది. ఇలాంటి పిరమిడ్ వచ్చేస్తుంది, మనం అంతా అక్కడ కూడా ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోబోతున్నాం తొందరలో. సో అందరు మంచిగా దీన్ని కూడా సంకల్పంలో పెట్టుకోండి. అద్భుతమైన పిరమిడ్ అక్కడ రాబోతోంది, ఆ సంకల్పంలో పెట్టుకోండి మీరు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా.
తదాస్తు అనేద్దాం. అయితే ఇంకా పిరమిడ్ ప్లేస్ కొంటే కట్టిసని చెప్పారు కాబట్టి తదాస్తు 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 అనేద్దాం. ఓకే ఓకే మాస్టర్స్, అద్భుతమైన సందేశం ఇచ్చిన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మనకి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. తర్వాత ఈ పిరమిడ్ నిర్మాణానికి ముఖ్య కారకులైన సరస్వతి మేడం గురించి ఒక 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను నేను. పత్రి సార్ చెప్పినట్టు మొట్టమొదట ఆమె ఇక్కడ ఉండే మాస్టర్స్ అందరూ, అంటే ఇక్కడ ఉండే గ్రామస్తులందరి తాలూకా వాక్క్షేత్రాన్ని మొట్టమొదటి సరిచేశారు. వాక్క్షేత్రాన్ని ఎప్పుడైతే సరి చేస్తారో మన సంకల్పాలు నెరవేరుతాయి అన్నమాట. అంతకుముందు అందరూని వదిన, అక్క, చెల్లి అలా మాట్లాడుకుండేవారు. మేడము సీతారామని స్టార్ట్ చేశారు. ఎవరైనా కనిపిస్తే వాళ్ళని జై సీతారామని విష్ చేస్తారనమాట. అంటే ఏంటి, మమాత్మ సర్వభూతాత్మ, నీలోనూ ఆత్మారాముడు ఉన్నాడు, నాలోనూ ఆత్మారాముడు ఉన్నాడు అన్న విషయాన్ని ఆమె అలవాటు చేశారు ఇక్కడ మొట్టమొదట. ఆ అలవాటు అలాగలాగా అందరికీ బాగా అలవాటు అయింది. అలవాటు అయిన తర్వాత ఇంకేంటంటే అప్పటి వరకు భక్తి భజనలు బాగా ఉండే ఈ ప్రాంతంలో అన్యభక్తి, భగవద్గీతలో చెప్తారు ఏంటంటే అన్యభక్తి నుంచి అనన్యభక్తికి వచ్చినప్పుడు అప్పుడు ముక్తి వస్తుంది. అన్యభక్తి అంటే నేను వేరు నువ్వు వేరు, దేవుడు వేరు నేను వేరు, ఇలా ఉంటుందన్నమాట. ఆ అన్యభక్తి నుంచి అనన్యభక్తిలోకి తీసుకొస్తే మన జీవితంలో ఆఖరి దశ చేరుకున్నట్టే, అంటే మోక్ష మార్గానికి వచ్చినట్టు అనమాట. అలాగే అన్యభక్తిలో ఉండే వాళ్ళని అనన్య భక్తిలోకి తీసుకురావడానికి ఆ భజనలో ఉండే వాళ్ళని ధ్యానం అలవాటు చేయాలని ధ్యానం అలవాటు చేశారు. ధ్యానం అలవాటు చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా వాళ్ళలో ఉండే అనారోగ్య సమస్యలు, సాంఘిక సమస్యలు, మిగతా సమస్యలన్నిటి నుంచి బయటికి రావాలి, మనకి ఇక్కడ పిరమిడ్ కావాలి అన్న ఉద్దేశంతో ఆవిడ గట్టిగా సంకల్పించుకున్నారు. ఆ సంకల్పంలో భాగంగా సంకల్ప ధ్యానాలు, అంటే పిరమిడ్ రావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పగలంతా పొలం పనులు చేసుకుంటూ రాత్రులు ఇక్కడే మన పక్కనే ఉండే గుడిలో ధ్యానాలు చేసేవారు. ఏ రోజు తప్పలేదు, పెద్ద వర్షం పడినా చలికాలమైనా ఎండైనా ప్రతిరోజు ధ్యానాలు చేయించారు. మేడం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. ఆవిడ కృషి ఎంతో ఉంది పిరమిడ్కి అనమాట. అలా అయిన తర్వాత అప్పుడు మన అందరి తాలూకా సంకల్ప బలము, తర్వాత ఇక్కడ పిరమిడ్ స్థలం ఇవ్వడానికి కోసమే డిజైన్ చేసుకొని మన మోహిని మేడం వచ్చారు. ₹1,00,00,000 ఉన్నప్పుడు ₹1,00,000 ఇవ్వడం గొప్ప విషయం కాదు, 10 కోట్లు ఉన్నప్పుడు 1 కోటి కాదు, ఉన్నవి ₹2 అయినప్పుడు ₹1 ఇచ్చేశారు. అది ఆవిడ తాలూకా గొప్పతనం అనమాట. ఉన్న 2 ఎకరాల స్థలంలో 1 ఎకరా ఇచ్చేశారు అనమాట. ఆ స్థలం ఇవ్వడం కోసం పుట్టారేమో అనుకుంటాము. మోహిని మేడం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలా ఎప్పుడైతే స్థలం వచ్చిందో అప్పుడు ఇంకా పిరమిడ్ వర్క్ స్టార్ట్ చేస్తామని సరస్వతి మేడం నన్ను కాల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. స్థలం అంతా అద్భుతంగా ఉంది. వెంటనే నా ప్రాణ స్నేహితుడు అనమాట, నేనేం చెప్పినా నో అండి ఆయన, శ్రీనివాసరాజు గారు ఇప్పటికీ 600కి పైగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆయనకి కూడా గట్టిగా చప్పట్లు కొడదాము. మోహిని మేడం గారు, శ్రీనివాసరాజు గారు రండి, మిమ్మల్ని ఒకసారి చూస్తారు అంతని. మీరు పడిన కష్టం తెలియాలి, మనల్ని మనమే గుర్తించుకోవాలి. ఆ శ్రీనివాసరాజు గారు అయితే ఎంత దూరమైన ఆయన సొంత ఖర్చులతో వెళ్తారు, వీలైతే అక్కడ డొనేషన్ ఇచ్చి మళ్ళీ వస్తారు. ఒక్క పైసా కూడా తీసుకోరు. 600కి పైగా పిరమిడ్లు నిర్మాణం చేశారు. ప్రతి పిరమిడ్ కూడా హీలింగ్ పిరమిడే. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అలా అక్కడికి వచ్చిన తర్వాత ఆ భూమి పూజకి అద్భుతంగా సహకరించిన అనిత మేడం మనకేంటంటే తన డబ్బుల విషయం కూడా చాలా అవసరమే. ఇక్కడికి వచ్చి చూడగానే ఆమెని అడగకుండానే 50,000 డొనేషన్ ఇచ్చారు. మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అనిత మేడం కోరమనపాలెం నుంచి వచ్చారు. ఆవిడని తీసుకురావడంలో ముఖ్య పాత్ర మన శైలజ మేడం గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అది అలాగా ఆమె తాలూకా ఆ సంకల్ప శక్తితో అద్భుతమైన పిరమిడ్ మనకి వచ్చింది. ఈ విషయంలో ఆమెకి మనం కృతజ్ఞతలతో గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. నెక్స్ట్ రాయి చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి పిరమిడ్ జగత్ వాణి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉందమ్మా. ఈరోజు వాతావరణం, ప్రకృతి మాత ఎంత బాగా పులకించిపోయి మీ అందరి కోసం ఎలా ఉందండి? చల్లగా ఉందా లేదా? మరి గట్టిగా ప్రకృతి మాతకి క్లాస్ కొడదాం మనందరికీ, గట్టిగా కొట్టాలి. వర్షం లేదు, ఎండ లేదు, ఎంత హాయిగా చల్లదనాన్ని ఇస్తూ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం చేస్తే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయని అర్థమైంది. మరి ఈరోజు మనం ఎక్కడుండి రాలేదు స్వామీజీ ఏమైనా అక్క అంత దూరం నుంచి ఎంత ప్రేమగా పిలిచారు కానీ బురదపాడు మాస్టర్స్ అందరూ కలిసి. అంటే ఇక్కడ కనిపించేది మీకు సరస్వతి మేడం, మోహిని మేడం అనుకుంటారు మీరు, కానీ వాళ్ళందరి వెనకాతల మీ యొక్క గొప్ప ప్రేమ ఉంది.
అవునా కాదా? వాళ్ళ మీద నమ్మకం ఉంది మీకు. అవన్నీ ఉండబట్టికి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అంగరంగ వైభోగంగా జరుగుతుందా లేదా? మరి ఇంతమంది నుంచున్నారు అంటే ఇవాళ ఎంత అద్భుతంగా జరుగుతుందో ఈరోజు. మరి పత్రిజీ కన్న కళలు, మన బ్రహ్మర్షి పత్రిజీ జగద్గురువు, విశ్వగురువు, మన పరమ గురువు, పూజ్య గురువు, అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ సరళమైన సహజమైన ఈ ధ్యానాన్ని అందరికీ ఏ చదువు ఏమీ లేకుండా వంటింట్లో ఉన్న పని చేస్తున్న, పొలం గట్లో పని చేస్తున్న వాళ్ళకైనా ఎవరికైనా సరళంగా అర్థమయ్యే రీతిలో ఈ ధ్యానాన్ని అందజేసి గొప్ప సంకల్పాన్ని ఆయన పెట్టారు మన ముందు. ఎంత అద్భుతమైన సంకల్పం అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఈ మూడు అంటే ఏమొస్తుందండి మనకి? ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, వైభోగం వస్తుంది, విజ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి లేదండి? అన్ని అద్భుతంగా చేస్తే మరి జగద్గురు బ్రహ్మర్షి గట్టిగా మన కర్తార్థాలు వినిపిద్దాం. వారి యొక్క సతీమణి అయినటువంటి స్వర్ణమాల పత్రి గారికి, మరి బోధిసత్తుని కన్నటువంటి ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లలకి, ఆ కుటుంబం అంతా ఎంతో ఆధ్యాత్మిక త్యాగం చేస్తేనే కానీ ఈరోజు ఇంతమందికి ఇంత ఏ మారుమూల గ్రామం కైనా ధ్యానం అనే మాట విన్నాం ఫస్ట్. ఆ వినడమే చాలా గగనమయ్యేది ఒక 40 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితం. ఈరోజు ఈ ఊరి పేరు ఏం పేరండి? బురదలపాడా? ఎవరు పెట్టారు ఈ పేరు? ఆ పేరుని తీసేద్దామా? మరి ఎలా తీద్దాం? ధ్యానం చేసి ఎక్కువగా అందరూ చుట్టుపక్కల శాకాహారులుగా అయ్యి ఈ బురదపాడుని కాస్త ఏ పాడు చేద్దాం? బుద్ధుల్లో పాడు. అందరూ బుద్ధులు అవ్వాలా లేదా అనుకుంటారా? లేదా? బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు, అవునా కాదా? మరి బుద్ధుడు అంటే ఆషామాషి విషయం కాదు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఏ ధర్మం కాపాడాలని మనం? అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మం చేత రక్షించబడతామని ఆనంద ప్రసాద్ గారు చాలా చక్కగా వివరంగా ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్నది 3 మనకు లక్ష్యాలండి: ధ్యానము, శాకాహారము, ఈ 2. మరి ధ్యాన జగత్ అవ్వాలని మన చుట్టుపక్కల గ్రామాలు, పల్లెలు అన్ని కూడా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ల భయం. మరి ఈ పిరమిడ్కి రావాలంటే ఫస్ట్ లో వస్తారు, తర్వాత రావాలంటే కష్టం అనిపిస్తుందా లేదా? మరి మనం ఒక ఊరికి ఒక పిరమిడ్ కట్టుకుందాం లేదా? మరి శివ గారి ఊర్లో చాలా చిన్న ఊరే, పెద్ద ఊరేం కాదు అదేమిని. అలాంటి ఊర్లో ఎన్ని పిరమిడ్లు వచ్చాయి? ఇప్పుడు 8 పిరమిడ్లు వచ్చాయి. అన్ని పిరమిడ్లు వచ్చాడు, మన ఊరికి ఎన్ని పిరమిడ్లు రావాలి? మరి రావాలా వద్దా? అద్భుతమైన పిరమిడ్ వచ్చిందండి. అది ఏమైనా మామూలు పిరమిడ్ కాదు. జై సీతారాం, జై సీతారాం పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై సీతారాం పిరమిడ్ ధ్యాన మందిరానికి, జై సీతారాం పిరమిడ్ ధ్యాన మందిరానికి. ఏ శ్రీమూర్తి అని ఒక్కరు నించుంటే ముందుని మొత్తం అందరూ నడుం కడతారని మనకి వాళ్ళు నడుం కట్టి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దానికి అందరూ తన్ మన్ ధన్ సహాయ సహకారాలు అందించారండి. మరి అందరికీ చాలా ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికీ కూడా ఆత్మ బంధువులు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన అందరూ వెయిట్ చేస్తున్నాం మన మాటలు అయిపోతే ఆ గురువు గారి మాటలు వినాలని. థ్యాంక్ యూ. వాణి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మన గ్రామం బుద్ధుల గ్రామంగా మారాలని చక్కటి మెసేజ్ ఇచ్చారు.